హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఇంటికి సర్వే అనేది చేపట్టబోతున్నారు. అయితే అధికారులు వచ్చిన తర్వాత మీరు ఇవి అనేది తప్పనిసరిగా ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ సర్వే నిమిత్తం ఒకవేళ మీరు ఇది ఇవ్వకపోతే కనుక మీ జేబులకు చిల్లు అనేది తప్పదు. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ చెప్పారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఆంధ్రప్రదేశ్లో జనాభా గణన ప్రక్రియ భాగంగా మనకు కీలకమైనటువంటి స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో ప్రజలు నేరుగా తమ యొక్క వివరాలను మనకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇందుకోసం మనము 2 విధాలుగా ఇవ్వచ్చు. సో రెండవ విధానం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ సాయంతో మీరు ఈ నెల 30వ తేదీ వరకు ఈ వివరాలకు సంబంధించి అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చిన తర్వాత అంటే ఈ జనగణనకు సంబంధించి మీకు వివరాలు అనేది అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానివ్వచ్చు, మీరు ఏమేమి పని చేస్తున్నారు, సో మీకు ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, అలాగే మీరు ఎంతమంది పిల్లలు ఏంటి, ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది అడుగుతారు. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే క్లారిటీగా ప్రతి ఒక్క దానికి సంబంధించి మీరు కరెక్ట్గా సమాధానాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నిజం ఉన్నా కానీ నిజం చెప్పకుండా అబద్ధం అనేది చెప్తే కనుక మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం గుర్తిస్తే కనుక ఇది అబద్ధమేనని మీకు తప్పనిసరిగా ₹1000 జరిమానా అయితే విధిస్తారు. ఆ జరిమానా మీరు కట్టాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ జనగణనకు సంబంధించి మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ క్లాసులో ఉన్నారు, ఇప్పుడు ఒకవేళ మీ యొక్క పిల్లల చదువు కంప్లీట్ అయి ఉంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నారా లేదా, ఏదైనా బిజినెస్ పరంగా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా ఏంటి, అలాగే మీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, మొత్తం మీరు సిలిండర్స్ ఎన్ని వాడుతారు, అలాగే మీ యొక్క పిల్లలకు మ్యారేజెస్ అయ్యాయా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి సంబంధించి అయితే అడుగుతారు. అలాగే మీ యొక్క ఆస్తిపాస్తులకు సంబంధించి ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఏంటి, అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు మీరు ఏమైనా లబ్ధి పొందుతున్నారా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెన్షన్లు పొందేవారు ఉంటే పెన్షన్ మేము పొందుతున్నామని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ మీరు పెన్షన్ పొందడం లేదంటే కనుక మేము పొందడం లేదని చెప్పేసి వాళ్ళకు సమాధానం అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి కూడా అంటే ఒకవేళ మీ యొక్క పిల్లలకి సంబంధించి మ్యారేజ్ అయ్యి ఎవరన్నా రేషన్ కార్డులు ఇంకా పొందలేని వారు ఉంటే కనుక రేషన్ కార్డు ఇంకా రాలేదని చెప్పేసి మీరు కంప్లీట్గా జవాబు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు వచ్చి ఉంటే కనుక మా పిల్లలకి ఈ విధంగా మ్యారేజ్ అయ్యింది, సో రేషన్ కార్డు కూడా వచ్చేసిందని చెప్పేసి కూడా మీరు సమాధానం అయితే ఇవ్వాలి. ప్రతి ఒక్క దానికి సంబంధించి మీరు ప్రతిదీ కూడా ఏంటంటే నిజాలే చెప్పండి, మీరు అబద్ధం అనేది చెప్పకండి. అబద్ధం చెప్తే కనుక గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఈ ఫైన్ ఏదైతే ఉందో అంటే ₹1000 జరిమానా విధించాలి అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో తప్పనిసరిగా ₹1000 జరిమానా విధిస్తారు. అయితే ఈ మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ వచ్చేసి ఈ నెల 30వ తేదీ వరకు అయితే అమల్లో అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.